BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఫైనల్ గా ఈ 100 రోజులు పూర్తవుతుంది, సమీపానికి వస్తుంది. ఈ 100 రోజుల పాలనకు మీరెన్ని మార్కులు ఇస్తారు మీ కూటమి సర్కార్ పాలన? మేము వచ్చిందే ఊబులో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఈరోజు మేము బాధ్యత వహిస్తున్నాం. పూర్తిగా అన్ని సహజ వనరులు దోపిడీ జరిగినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి మేము నాయకత్వం ఇస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకొని 56 లక్షల మందికి వెంటనే ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తాం. 20 రోజుల్లో అమలు చేసాం. అలానే అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసాం. అలానే మా సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఒక పక్కన కాంట్రాక్టులకి పేమెంట్స్ ఇస్తున్నాం. గడిచిన ఈ రోజుకి మీకు 46,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకి పేమెంట్స్ ఇవ్వాలి. ఇంకా ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అలాగే వసతి దీవెన అని చెప్పి, విద్యా దీవెన అని చెప్పి వీటన్నిటికీ కూడా అనేక విద్యార్థులు దానికి కూడా ఇంకొక 10,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ ఇవ్వాలి. ఇంకా ఇతర డిపార్ట్మెంట్కి అన్నిటికీ 1,00,000 కోట్ల రూపాయలు ఇంకా లైబిలిటీస్ ఉన్నాయి. 1,00,000 కోట్లు అంటే మన రాష్ట్రానికి ఒక సంవత్సరానికి వచ్చే ఆదాయం 1,00,000 కోట్లు. అంటే ఈ సంవత్సరం ఆదాయం అంతా కూడా మనం అప్పులు తీర్చడానికి కాదండి నేను మాట్లాడుతున్నది, పేమెంట్స్ ఇవ్వడానికి. అప్పులు వేరేగా ఉన్నాయి 12 లక్షల కోట్లు. ఆ 1,00,000 కోట్లకి మళ్ళీ వడ్డీలు మనం చెల్లించాలి. ప్రతి నెల చెల్లించాలి, అసలు చెల్లించాలి, వడ్డీ చెల్లించాలి. అది కాకుండా 1,00,000 కోట్ల రూపాయలు మనం ఇప్పుడు లైబిలిటీస్ ఉన్నాయండి. అంటే ప్రభుత్వం ఈరోజు ఛాలెంజ్గా ఉన్నాం. ఈరోజు అందుకనే ఈరోజు మాకు క్లారిటీ వస్తుంది. ఈ 3 నెలలు సమయం అసలు రాష్ట్రంలో మేము ఎక్కడున్నాం. ఇప్పుడు నేను నా నియోజకవర్గంలో అధికారులతో నిత్యం మాట్లాడుతున్నాను. అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నాం. ఆ రోజు నేను జైకా నిధులు తీసుకొచ్చాను నారాయణపురం ప్రాజెక్టుకి 141 కోట్లు, కనీసం 10 కోట్లు కూడా పనికాల. ఆ రోజు నేనే శ్రీకాకుళం టు ఆంధ్రప్రదేశ్ రోడ్డుకి నిధులు తీసుకొచ్చి పనులు మంజూరు చేయించి పనులు ప్రారంభించాం. వాటిని రద్దు చేశారు. ఈరోజు కాల అవుతుంది. వచ్చే నెల సెప్టెంబర్ ఎండింగ్ నాటికి ట్రాఫిక్ వర్తి రోడ్ ఆమ్దాల వలస నుంచి శ్రీకాకుళం వరకు కూడా 5 నిమిషాల్లో వెళ్ళేటటువంటి రోడ్డును తయారు చేస్తాం. మిగిలినటువంటి పనులు మధ్యలో డివైడర్స్, లైటింగ్స్ అలాగే అవన్నీ కూడా అది నెమ్మది జరుగుతాయి. కాబట్టి మేము ఒకదాని మీద ఒకటి ప్రయారిటీస్గా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. కాబట్టి మేము ఈ ప్రభుత్వం ఈ 100 రోజులు కూడా బ్రహ్మాండం చేస్తాం. రేపు 6 పథకాలు కూడా అమలు చేయబోతున్నాం. రేపు అక్టోబర్లోనే రేపు దీనికి కూడా పోలవరం కూడా రేపు నవంబర్ నుంచి పనులు ప్రారంభిస్తాం. అట్లానే రాజధాని పనులు కూడా ఆల్రెడీ ప్రారంభించాం. అట్లానే ఇవన్నీ కూడా ఇట్లానే అన్ని దగ్గరలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కాంట్రాక్టర్స్ కూడా చెప్పి ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి ఈ 100 రోజులు ఇది ఒక పరీక్షా కాలం అండి. దానిని అధిగమించి ఈరోజు ముందుకెళ్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాననేది ఇచ్చాడా? 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేని, 1,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇవ్వలేనటువంటి దద్దమ్మ ఈ వైసీపీ వాళ్ళు ఈరోజు మమ్మల్ని విమర్శించే అర్హత ఉందా? కాబట్టి చాలా సంతృప్తిగాను. థ్యాంక్ యూ.